కృతజ్ఞత పూర్వకముగా మీ పాదముల చెంత చేరువస్తున్నా. భూమిని ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములను కలగజేసిన దేవ, మానవ నిర్మాణకుడమైన దేవ, ఊపిరిని జీవమును అనుగ్రహించిన దేవ, మీకు స్తోత్రం. సాయంకాల సమయంలో పాపుల రక్షకుడుగా దేవ లోకమునకు అనుగ్రహించారు. దేవుని రాజ్య పరలోక సువార్తను ప్రకటించడానికి బయలుదేరుతున్నాం. మాకు ముందుగా మీ దూతలను పంపించమని యేసుక్రీస్తు నామములో పెడుతున్నాం తండ్రి, ఆమేన్. సెలవిస్తా ఉంది. మన అతిక్రమక్రియను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నల్లగొట్టబడెను, మన సమాధాన శిక్ష అతని మీద పడెను. తాను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. ప్రేమనులారా, యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. ఒకప్పుడు ఆదాము హవ్వ చేసిన పాపాన్ని బట్టి అంత వారు శపించబడుతూ వచ్చారు. సాధారణ దేవుడు శపించాడు. అలాగే అవను కూడా శపిస్తూ వచ్చాడు. నువ్వు గర్భవేదనతో పిల్లలు కంటావని చెప్పినాడు. నీ భర్త వల్ల నీకు వాంఛకరమని శపిస్తూ వచ్చాడు. అలాగే ఆదాము నిమిత్తము జ్ఞాన శపించబడతా వచ్చింది. ఈ భూమిగా శపించబడిన భూమిగా లోకంలో ప్రజలంతా ఏదో ఒక అనారోగ్యంతో ఏదో ఒక బలహీనతో మునుగుతా ఉన్నారు. అలా వారి అనారోగ్యం నుంచి స్వస్థత పొందలేని వారుగా ఉన్నారు. ఎవరిని చూసినా ఏదో ఒక బలహీనత ఉంది. ఎందుకు అంటే శపించబడిన నేల శాపగ్రస్తమైపోయింది కనుక స్వస్థత పొందలేక ఈనాడు మానవుడు అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఏదో వైద్యుల దగ్గరికి వెళ్ళి కొంత ఉపశమనం పొందుతా ఉన్నాడు. కానీ మానవుని యొక్క దేవుడే ఈ లోకానికి వచ్చినాడు. మానవునికి స్వస్థత ఇవ్వాలని వచ్చినాడు. ఒక స్త్రీ ఉంది బైబిల్ గ్రంథంలో. ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది.
పడతా వచ్చింది. దెబ్బంతా భయం చేసుకుంది. అయితే యేసు ప్రభావం వెళ్ళింది. ఆయన వస్త్రపు చెవులు హత్తుకుంది. వెంటనే ఆమె రక్తధార కజ్జలను రాయబడతా ఉంది. ప్రేమగారా, ఈ భూలోకంలో ప్రతి మానవుడు ఇలాగే వ్యాధితో భయంతో మూలుగుతా ఉన్నాడు. అయితే అంతకంటే ఒక గొప్ప రోగం ఉంది. ఏమిటి ఆ రోగం అంటే పాప రోగం. ఈ పాప రోగం నుంచి విడిపించాలంటే నువ్వు వైద్యుల దగ్గరికి వెళ్ళినా వాడు ఆ పాప రోగం నుంచి విడిపించలేదు. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలా. ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే పక్షవాత వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ రోగం గురించి మాట్లాడేది కానీ వాళ్ళు ఉన్న పాప రోగాల గురించి మాట్లాడుతూ వచ్చారు. నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్తూ వచ్చాడు. వెంటనే వాడు స్వస్థత పొందుతూ వచ్చాడు. అంటే ఈనాడు పాపాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోగంతో ఒరుగుతా ఉన్నారు. అయితే నీ పాపానికి నీ పాపాలను పోవాలంటే నువ్వు దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే నీవు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా, ప్రాయశ్చిత్తం పొందాలా. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని వేడుకున్నావా. అప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. లేకపోతే నీ పాపాలు క్షమించబడు. ఎందుకు అంటే ఆయన నీ పాపల దోషములను క్షమించేవాడు. నీ పాపములను ఒప్పుకునే ఆయన నమ్మదగిన నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతమైన పాపములను క్షమించేవాడు ఆయన. కనుక ప్రియమైన వాళ్ళారా, మీరు ఎవరైనా దేవునికి విరోధంగా మీ జీవితాల్లో ఏమన్నా పాపం ఉంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలా. ఆయనే నిన్ను క్షమిస్తాడు. ఆయన నిన్ను పవిత్రపరుస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఒకవేళ నువ్వు క్షమించబడకపోతే అగ్నిగంధకములో మండుకొలువులో పడవేయబడతావు. అక్కడ అగ్ని ఆరదు, కొడుకు చావదు. భయంకరమైన దుఃఖం, వేదన, శ్రమ, బాధ, కష్టం నువ్వు జీవితాంతం అనుభవించవలసిందే. ప్రేమ సోదరుడా, నువ్వెవరైనా సరే నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అంటాడు, నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. నశించుకోవాలని మానవుడు పరుగులెడుతున్నాడు. ఈనాడు ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ఉగ్రత నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు పాప బంధకాల నుంచి ఆయన నిన్ను విడిపించాలని ఆయన నీ ఎదురుకు వచ్చినాడు. కనుక నీ పాపల విషయమై నువ్వు పశ్చాత్తాపడకపోతే యుగ యుగాలు కన్నీరు, దుఃఖం, వేదన ఉంటుంది. భయంకరమైన తీర్పులను ఉంటావు. కనుక ప్రియమైన సోదరుడా, నువ్వు ఎవరైనా సరే ప్రభు యేసు దగ్గర రా. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అంటాడు. కనుక ఎవరెవరైనా నీకు రక్షణ కలగదు. ఏ నామాన నువ్వు రక్షణ పొందలేవు. ఈ నామాలనే నువ్వు రక్షణ పొందవలేను. ఇదిగో ఇప్పుడే మీకు అనుకూల సమయం, నేనే రక్షణ దినం. ఎవరైనా మీరు ఈ మైక్ శబ్దం ద్వారా ఉన్నట్లయితే ఆలోచించండి. ప్రభుని యేసు రక్తకు రండి. ప్రభు యేసుక్రీస్తున్నారు. ఆయన మీరు నమ్ముకున్నట్లయితే, ఆయన మీద మీరు ఆధారపడినట్లయితే యేసు ప్రభువే నీ పాపం నుంచి విడిపించి, అగ్నిగంధకం నుంచి మంచి ఆయన విడిపించి ఆ పరలోక రాజ్యానికి నేను వారసులుగా చేస్తాను. సూక్ష్మల మోక్షం నువ్వేమి చేయక్కర్లేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే, ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను పవిత్రపరచంటే చాలు. ప్రభు క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాలి.
అప్పుడు నీవు నుంచి వాడు గొప్ప ఆత్మ రక్షణ పొందగలరు.